మనల్నెవర్రా ఆపేది అంటూ పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా తన అభిమానులకైతే అదిరిపోయే స్పీచ్ను గూస్ బంప్స్ లాంటి స్పీచ్ను అయితే అందించాడు. ఒక విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ అనేది ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ హరిహర వీరమల్లు సినిమాను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ నాడు మొఘల్ పాలకులు ఎవరైతే ఉన్నారో ఔరంగజేబ్ లాంటి వాళ్ళు వాళ్ళ చరిత్రని మన పాలకులు గొప్పగా చూపించారు. కానీ వాళ్ళు చేసిన దౌర్జన్యాలను వాళ్ళ మీద పోరాడినటువంటి మన భారతీయ వీరుల గురించి ఎక్కడ పుస్తకాలలో పెట్టలేదు. వీళ్ళ చరిత్రని మనం కీర్తించేలాగా వీళ్ళ చరిత్రనే మనకు పాలకులు చేసిన దౌర్జన్యాలను పక్కన పెట్టి వాళ్ళని హీరోలాగా చూపించారని నిర్మోహం మాటంగా ఇది సభా వేదిక సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పేసిండు. అభిమానులకే కాదు యావత్ దేశంలో ఉన్న భారతీయులందరికీ అర్థమయ్యే విధంగా నాడు ఔరంగజేబ్ అదేవిధంగా మొఘల్ చక్రవర్తులు మన మీద దాడులు చేసి మన దేశాన్ని పరిపాలించిన వాళ్ళ గురించి గొప్పగా చూపించారు. కానీ మన దేశం కోసం ప్రాణత్యాగం చేసి మన దేశం తరఫున పోరాడినటువంటి వీరుల చరిత్రను ఎక్కడా తెలియకుండా కనుమరుగు చేసిరు నాటి పాలకులు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ తెలిసేలాగా హరిహర వీరమల్లు ప్రీ ఈవెంట్ వేదిక సాక్షాత్ చెప్పడం జరిగింది. నిజంగా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారి మాటను ప్రతి ఒక్కరు అగ్రి చేయాలి. ఎందుకంటే మనకు తెలుసు మనం ఏ పుస్తకంలో చదివినా వాళ్ళ చరిత్ర ఉంది తప్ప మన వీరుల చరిత్ర ఎక్కడా లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విషయాన్ని ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేయాలి. అదేవిధంగా మనం బాధల్లో ఉన్నప్పుడు ఓడిపోయినప్పుడు మనం కింద పడ్డప్పుడు మనకు ఎవ్వరూ సపోర్ట్ చేయరు. మన దగ్గర అంతిమంగా డబ్బు ఉండాలి, నువ్వు మంచి పొజిషన్లో ఉంటేనే నీ వెనక నలుగురు ఉంటారు తప్ప నువ్వు అడ్డం పడ్డప్పుడు కానీ లేదంటే నువ్వు కింద పడిపోయినప్పుడు కానీ నీ దగ్గర స్తోమత లేనప్పుడు కానీ నీ దగ్గర ఎవ్వరూ ఉండరని పవన్ కళ్యాణ్ గారు యువతకి ఒక మంచి క్లియర్ కట్ మెసేజ్ అందించిండు. ఈ సందర్భంగానే నేను కింద పడ్డప్పుడు నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రాజకీయంగానైనా అదేవిధంగా సినిమాల పరంగానైనా నాకు అండగా నిలబడ్డది ఎవరైనా ఉన్నారు అంటే అది అభిమానులు మాత్రమే అని స్పష్టంగా అభిమానులందరినీ ఉద్దేశిస్తూ మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ చెప్తుంటారు మీరే నా ప్రాణం అంటూ. అలాంటి అభిమానులే లేకపోతే నేను లేను అని ఆ సభా వేదిక సాక్ష్యాన్ని చెప్పడం జరిగింది. మరొక విషయాన్ని ప్రస్తావించిండు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు, నేను బాధల్లో ఉన్నప్పుడు, రాజకీయంగా ఒడుగుదుడుకుల్లో ఉన్నప్పుడు అండగా సినిమా ఇండస్ట్రీ నుంచి ఒకే ఒక వ్యక్తి నిలబడ్డాడు. ఆ ఒకే ఒక వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్ అని చెప్పేసి తన స్నేహితుని గురించి పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క హరిహర వీరమల్లు సభ వేదిక నుంచి చెప్పడం జరిగింది. మరొక వైపు ఈ సినిమాలో క్లైమాక్స్లో వచ్చే ఫైట్ని తానే డైరెక్ట్ చేసిన అని చెప్పేసి చెప్పడం జరిగింది. గతంలో ఆయన మనందరికీ తెలుసు జానీ సినిమాను ఆయనే డైరెక్ట్ చేసిండు. మనందరికీ తెలుసు ఆయనలో డైరెక్షన్ క్వాలిటీ కూడా ఉంది. అదేవిధంగా ఈ సినిమా కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరి గురించి పేరు పేరున తెలియజేసిండు. ముఖ్యంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతుందో వేదిక సాక్షిగా అభిమానులను ఉద్దేశిస్తే ఆయన మాట్లాడి గతంలో ఆయన భీమ్లా నాయక్ సినిమాని ఏ విధంగా 10 రూపాయల టికెట్ పెట్టి ఆయన సినిమాని ఏ విధంగా అణచివేసిరో కూడా చూసిండు. భీమ్లా నాయక్ సినిమాని 10 రూపాయల టికెట్ పెట్టినప్పటికీ అది నిర్మాతలకు ఎలాంటి నష్టాన్ని మిగిల్చలేదు. అలాంటిది మన ప్రభుత్వాన్ని మనం నెగ్గించుకున్నాం. ఆ రోజే చెప్పినా మనల్ని ఎవర్రా ఆపేది అంటూ ప్రభుత్వానికి ఎదురుగా నిలిచి కొట్లాడినా నేడు చెప్తున్నా గెలిచి చెబుతున్నా మనల్ని ఎవర్రా ఆపేది అంటూ అభిమానులకి క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చిండు. మనం గట్స్ ఉన్నాయి, ఆ గట్సే మనల్ని గెలిపించినాయి అని చెప్పి ఆయన చెప్పిన విధానం ఏదైతే ఉందో సూపర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అభిమానుల గురించి ఆయన చెప్తున్న విషయంలో ఇవన్నీ ప్రస్తావిస్తుంటే ప్రతి ఒక్కరికి ఆలోచన కలుగుతుంది. ముఖ్యంగా హరిహర వీరమల్లు సినిమా అనేది ప్రతి ఒక్కరి హృదయాలని కొల్లగొడుతుంది, దానిలో డౌటే లేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు క్లియర్ కట్గా ఈ యొక్క హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పడం జరిగింది. నిజంగా చెప్పాలంటే హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పటి నుంచి ఈ సినిమా మీద అయితే ఒక రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందో దాని ద్వారా ఇంకా అసలు సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోయినాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు సినిమా కంటే అభిమానులను ఉద్దేశిస్తూ అదేవిధంగా సమాజంలో జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా యొక్క కథాంశం గురించి చెప్తుంటే ఔరంగజేబ్ లాంటి వాళ్ళు, మొఘల్స్ లాంటి వాళ్ళు మన దేశాన్ని ఏ రకంగా ఛిద్రం చేసిరు, మన హిందూ సమాజాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టిరు, ముఖ్యంగా ఔరంగజేబ్ మన హిందువుల మీద వేసిన పన్నుల గురించి ఆనాడు మొఘల్ కాలంలో కానీ వాళ్ళు పరిపాలించినప్పుడు జిజియా పన్ను అని ఒకటి తెచ్చిరు. అది కేవలం
కేవలం హిందువులకు మాత్రమే వర్తిస్తుంది. ఆ హిందువుల ద్వారా పన్ను కట్టించుకునే దాన్ని జిజియా పన్ను అని ఆ రోజున వాళ్ళు వేసిర్రు. ఆ యొక్క పన్ను గురించి ప్రస్తావిస్తూ హిందువుల మీద పన్ను వసూలు చేసిన ఈ దౌర్జన్యాలను ఎక్కడ పాఠ్య పుస్తకాలలో చూపించకపోవడం, ఆనాడు ఫైట్ చేసి వీళ్ళకి ఎదురు తిరిగిన వాళ్ళని హింసించిన విషయాన్ని ఎక్కడ ప్రస్తావించకపోవడం, వీళ్ళని మాత్రం హీరోలుగా చూపెట్టడం అనేది ఈ పాఠ్య పుస్తకాలలో నాటి పాలకులు చేసిన పెద్ద మిస్టేక్గా పవన్ కళ్యాణ్ గారు అయితే అభివర్ణించడం జరిగింది. నిజంగా పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ అయితే అన్ని వర్గాలని, ముఖ్యంగా మనం బాధల్లో ఉన్నప్పుడు ఒక మోటివేషనల్ స్పీచ్ లాగా ఈ పాఠ్య పుస్తకాలలో మన వాళ్ళ వీర చరిత్రను అవమానించడం అనేది, ఈ పాఠ్య పుస్తకాలలో వాళ్ళని హైలైట్ చేయడం, మన వాళ్ళను అవమానించడం, ఈ పాఠ్య పుస్తకాల్లో వాళ్ళని వీరుల్లాగా చూపించి మన వాళ్ళ గురించి ప్రస్తావన చేయకపోవడం, అన్ని రకాల ఇటు సినిమా, ఇటు జీవితం, ఇటు ఎమోషనల్, ఇటు మోటివేషనల్ ప్రతి ఒక్కటి కలగలిపి పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ నా భూతో నా భవిష్యత్ అని చెప్పొచ్చు. హరిహర వీరమ్మలు ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ప్రతి మాట ఒక తూటానే. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని చెప్పేసి ఒక వీరుని చరిత్రని ప్రజలందరికీ తెలవాలని చెప్పేసి కోరుకుంటున్నా. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి. జై హింద్.